హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1034కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి ఈ రోజు చైనాలో 3 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. 2 మొబైల్ ఫోన్స్, ఒకటి వచ్చేసరికి వాచ్ అనమాట. రియల్మీ వాచ్ T1 రౌండ్ MOLED డిస్ప్లేతో ఈ వాచ్ అయితే లాంచ్ చేసింది. ఈ వాచ్ మీకు 7 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే అందిస్తుంది అంటున్నారు. ఇందులో 228 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 35 minutes ఛార్జ్ చేసినట్టయితే 90% ఛార్జ్ అవుతుంది అంటున్నారు. ఇందులో వచ్చేసరికి 110 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే 4GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. బ్లూటూత్ 5.0 తో GPS ఉంది. అలాగే NFC సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇక హెల్త్ పరంగా బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ మానిటర్, స్లీపింగ్ ట్రాకింగ్ ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇక ఇందులో మనకి ఫస్ట్ టైం రియల్మీ చూసుకున్నట్టయితే కాలింగ్ ఫీచర్ కూడా దీంట్లో తీసుకొచ్చింది అనమాట. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనమాట. సో మనం ఏమైనా కాల్స్ వస్తే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇలాంటి ఫీచర్ని అయితే వీళ్ళు ఇందులో తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ చూస్తే 8,200 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారనమాట. ఖచ్చితంగా దీన్ని మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారు. మరి ఇక్కడ ఎంత ప్రైస్ లో తీసుకొస్తారు చూడాలి. మేబీ 10,000 తీసుకెళ్ళిపోతారా, భయం వేస్తుంది. 8,000 లోపే తీసుకొస్తే బెటర్. ఇక అలాగే రియల్మీ GT Neo 2T అలాగే రియల్మీ Q3S అని 2 మొబైల్స్ కూడా అయితే లాంచ్ చేశారనమాట. సో ఇందులో మనకి రియల్మీ GT Neo 2T చూసుకున్నట్టయితే దీని ప్రైస్ 22,200 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB తో వస్తుంది అనమాట. 24,500 రూపాయలకి 8GB 256GB వేరియంట్ వస్తుంది. ఇక 12GB 256GB వేరియంట్ 28,100 ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ కి మనకి ఆ స్పెసిఫికేషన్స్ అయితే వాల్యూ ఫర్ మనీ అనొచ్చు. మరి మన ఇండియాలోకి మొబైల్ తెస్తారా, ఖచ్చితంగా తీసుకొస్తారు. మరి ఏ ప్రైస్ లో పెడతారు చూడాలి. మరొకటి వచ్చేసరికి Q3S. ఈ మొబైల్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 144 Hz వరకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 240 Hz వరకు అయితే ఉంటుంది. దీని ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో తీసుకొచ్చారు. అక్కడ 6GB 128GB బేస్ వేరియంట్ ప్రైస్ చూస్తే 17,500 రూపాయలకి అక్కడైతే లాంచ్ చేశారు. సో మరి ఈ మొబైల్ మన ఇండియా తెస్తారా, క్వశ్చన్ మార్క్. ఎందుకంటే Q సిరీస్ అక్కడ లాంచ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి దాన్ని వేరే పేరుతో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ ఏ పేరుతో లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్ లో తీసుకొస్తారో చూడాలి. మేబీ 22,000 రూపాయల పైనే తీసుకురావచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంది కాబట్టి. అక్కడ చూస్తే మాత్రం వీళ్ళు 17,500కే లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ G5X ఈ మొబైల్ రేపు అయితే లాంచ్ అయిపోతుంది. అక్టోబర్ 20వ తారీఖున చైనాలో లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. కలర్స్ లో కూడా లెన్స్ బ్లాక్ అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుందంట. Wi-Fi 6 తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. మరి ఈ మొబైల్ ని మన ఇండియాలోకి లాంచ్ చేస్తారా, ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ అయితే ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఆన్ కాలింగ్ జాయిన్ ఫీచర్. సో ఏదైనా గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లో మనం ఆ గ్రూప్ మెంబర్స్ కి కాల్ చేస్తాం కదా. సో కాల్ చేసినప్పుడు కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయలేదంటే మిగిలిన గ్రూప్ మెంబర్స్ తో మనం మాట్లాడుతున్నప్పుడు సో మళ్ళీ మనం గ్రూప్ లోకి వెళ్ళి ఎవరైతే కాల్ లిఫ్ట్ చేయలేదో వాళ్ళు గ్రూప్ లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆన్ కాలింగ్ లో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. అంటే ఆ గ్రూప్ కాలింగ్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి ఫీచర్ అయితే ఇప్పుడు వాట్సాప్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇది మరి ఎప్పటికి రోల్ అవుట్ చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెలిగ్రామ్ ప్లే స్టోర్ లో అంటే ఆండ్రాయిడ్ డివైసెస్ లో చూస్తే ఇప్పుడు వరకు 1 బిలియన్ ఇన్స్టలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు ఇంత తొందరగా ఇక్కడికి చేరుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ డేస్ లో మనం చూస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ 6 hours అయితే ఆగిపోయినాయి కదా. సో ఆ టైంలో చాలా మంది టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అయ్యారు అనమాట. సో అదే రీజన్ అని చెప్పి తెలుస్తుంది. ఎప్పుడుకో కంప్లీట్ అవ్వాల్సిన ఈ 1 బిలియన్ చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు టెలిగ్రామ్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జొమాటో నుంచి జొమాటో ఎగ్జిక్యూటివ్ చేసిన ఒక తప్పుకి ఇప్పుడు జొమాటో అలాగే జొమాటో CEO సారీ అయితే చెప్పాల్సి వచ్చిందనమాట. అసలు ఏం జరిగింది అంటే యాక్చువల్ గా తమిళనాడు చెందిన వికాస్ అనే వ్యక్తి ఫుడ్స్ అయితే ఆర్డర్ పెట్టాడు జొమాటోలో. ఆర్డర్ పెట్టిన ఫుడ్ అంతా రాకుండా కొంతవరకు వచ్చి కొన్ని అయితే మిస్ అయినాయి అంట. సో వెంటనే ఇతను ఏం చేశాడంటే జొమాటో ఎగ్జిక్యూటివ్ అయితే చాట్ చేశాడు. సో ఈ చాట్ చేసిన సంభాషణ కూడా ఇతనైతే స్క్రీన్ షాట్స్ తీసి ట్విట్టర్ లో అయితే పెట్టాడు. సో తన ఫుడ్ ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన ఫుడ్ గురించి తను అడిగితే సో తనైతే హోటల్ వాళ్ళని కన్సల్ట్ చేయమన్నాడు. సో ఇతనేమో హోటల్ వాళ్ళతో మాట్లాడంట, అక్కడ వ్యక్తులేమో హిందీలో మాట్లాడారంట. సో ఇవన్నీ అయితే వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే నడిచింది. సో ఈ సమయంలో ఇతను ఏమన్నాడంటే మీరు తమిళ్లో రిప్లై ఇవ్వకుండా ఇలా హిందీలో రిప్లై ఇస్తే ఎలాగని చెప్పేసి అడిగితే సో అవతల ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే సో హిందీ అనేది జాతీయ భాష, ప్రతి వ్యక్తులకి హిందీ అయితే వస్తుంది, తనైతే ఆన్సర్ చేసినట్టుగా అయితే వస్తుంది. అలాగే ఇతను మిస్ అయిన ఏదైతే ఫుడ్ ఉందో ఈ ఫుడ్ తాలూకా రిఫండ్ కూడా అయితే ఇవ్వలేము అని చెప్పేసి తనైతే చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీసి సో తనైతే ట్విట్టర్లో పోస్ట్ చేసి జొమాటోకి అయితే ట్యాగ్ చేశాడు. సో ఆ తర్వాత ఒక హ్యాష్ ట్యాగ్ అయితే
ట్రెండ్లోకి అయితే వెళ్ళిందనమాట. హ్యాష్‌ట్యాగ్ రిజెక్ట్ జొమాటో అని చెప్పేసి ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా అయితే ట్రెండ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జొమాటో అయితే దిగొచ్చిందనమాట. దిగొచ్చి సారీ అయితే చెప్తుంది. ఆ వ్యక్తికి సరైన నాలెడ్జ్ లేదు, అందువల్ల ఇలా మాట్లాడడం, ఆ ఎంప్లాయీస్ తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పి జొమాటో అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి లావా నుంచి లావా ప్రో బడ్స్ N1 అని చెప్పి ఒక నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ రోజు లాంచ్ చేసింది. 30 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. 10mm డ్రైవర్ అయితే వాడారు. ప్రైస్ చూస్తే ₹1499 ప్రైస్ పెట్టారు. అంటే దగ్గర ₹1500 వరకు దీని ప్రైస్ అయితే ఉంది. దీంట్లో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే ఏమీ ప్రత్యేకత లేదు. అంటే నాయిస్ క్యాన్సిలేషన్, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, లేకపోతే లో లేటెన్సీ, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ఇయర్ ఫోన్స్ లో మనం అయితే చూస్తున్నాం ఎటువంటి ప్రత్యేకత లేకుండా వీళ్ళు ₹1500 వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ నిన్న నైట్ 10:30కి వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. మనం అనుకుంటున్నాం మ్యాక్బుక్ ప్రో 14 ఇంచెస్ అండ్ 16 ఇంచెస్ తీసుకురాబోతున్నారని, అవి తీసుకొచ్చారు. అలాగే మనకి ఎయిర్ పాడ్స్ ప్రో 3rd జనరేషన్ కూడా అయితే ఇక్కడ లాంచ్ చేశారు. అలాగే ఓఎస్ అప్డేట్స్ గురించి కూడా వీళ్ళు ఇక్కడైతే రివీల్ చేశారు. ఇది కాకుండా యాపిల్ హోమ్ పాడ్స్ లో కొత్త కలర్స్ ని కూడా అయితే రివీల్ చేశారు. ముందుగా యాపిల్ ఎయిర్ పాడ్స్ చూస్తే మనకి 3rd జనరేషన్ తో వస్తాయి అనమాట. గతంలో మనకి 1st జనరేషన్, 2nd జనరేషన్ వచ్చినాయి. ఆ తర్వాత యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో వచ్చినాయి కదా, ఇంచుమించు అదే ఎయిర్ పాడ్స్ ప్రో డిజైన్ లో వస్తాయి. కాకపోతే దీంట్లో మనకి రబ్బర్ టిప్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉండవు. ఆప్టికల్ టచ్ సెన్సార్ తోనే వస్తాయి. ఇంకా వీటి బ్యాటరీ బ్యాకప్ కూడా గతంతో కంపేర్ చేస్తే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక అలాగే డాల్బీ అట్మాస్, అలాగే స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా అయితే దీనికి ఉంటుంది. అలాగే మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇంచుమించు మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉన్నాయి, వాటిలో ఉండే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇందులో మనకి వీళ్ళు ANC సపోర్ట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది అయితే ఏమీ లేదు. దీని ప్రైస్ చూస్తే మన ఇండియాలో ₹18,500 పెట్టారు. ఇదేమో ఎయిర్ పాడ్స్ని వీళ్ళు యూఎస్లో చూస్తే ₹13,500 పెట్టారు. అంటే దగ్గర ₹5,000 డిఫరెన్స్ అయితే ఇండియాకి యూఎస్కి అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మ్యాక్బుక్ ప్రో 2021 2 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటోసరికి 14 ఇంచెస్, ఇంకోటోసరికి 16 ఇంచెస్ తో అయితే వస్తాయి అనమాట. సో ఎప్పుడు మనం అనుకుంటున్నాం ఇందులో కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొస్తారని చెప్పి, అంటే M1 లో నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్. ఈసారి వీళ్ళు 2 ప్రాసెసర్లు అయితే ఒకేసారి తీసుకొచ్చారు. M1 Pro, M1 Max అని చెప్పి 2 ప్రాసెసర్లు అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రాసెసర్ ఒకదానికి ఒకటి డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎక్కువగా చూస్తే మనకి GPU పరమైన డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బేసిక్ గా మనకి ప్రాసెసర్ కి M1 Pro CPU చూసుకుంటే మనకి 8 కోర్స్ ఉంటాయి. అలాగే GPU వచ్చేసరికి 14 కోర్స్ ఉంటాయి. న్యూరల్ ఇంజిన్ కోర్స్ వచ్చేసరికి 16 కోర్స్ అయితే ఉంటాయి. ఇంకో $200 ఎక్స్ట్రా పే చేశారంటే CPU లో ఇంకో 2 కోర్స్ అయితే పెంచుతారన్నమాట. అంటే 10 కోర్స్ తో అయితే CPU వస్తుంది. ఇంకో $300 ఎక్స్ట్రా పే చేశారంటే GPU లో ఇంకో 2 కోర్స్ అయితే పెంచుతారు. 16 కోర్స్ తో అయితే వస్తుంది GPU. ఇక మనకి M1 Max కనుక చూస్తే 10 కోర్స్ CPU, 24 కోర్స్ GPU, అలాగే 16 కోర్స్ న్యూరల్ ఇంజిన్ అయితే ఉంటుంది. దాంట్లో ఇంకో $700 కనుక ఎక్స్ట్రా పే చేస్తే GPU 32 కోర్స్ తో అయితే వస్తుంది అనమాట. సో చాలా పవర్ఫుల్ గా అయితే GPUని వీళ్ళు మలిచి తీసుకొచ్చారని చెప్పి అర్థం అవుతుంది. మేజర్ గా చూసుకుంటే ఎడిటింగ్, మ్యాక్ బుకింగ్ కోసం చూస్తున్నట్టయితే అక్కడ తీసేసేలాగే అయితే ఉందన్నమాట. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన M1 ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే M1 Pro, M1 Pro Max 70% పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉంటుందని చెప్పేసి సో యాపిల్ అయితే చెప్తుందన్నమాట. ఇక ఈ 2 ల్యాప్టాప్స్ 14 ఇంచెస్ కానీ 16 ఇంచెస్ కానీ రెండిట్లోనూ మనకి ఈసారి టచ్ బార్ అయితే వీళ్ళు తీసేసారని చెప్పొచ్చు. 2 గతంలో ఉన్న మోడల్స్ తో కంపేర్ చేస్తే కొంచెం డిజైన్ పరమైన చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండిట్లోనూ మనకి ఫేస్ ఐడి వెబ్ క్యామ్ చూస్తే మనకి 1080p సపోర్ట్ తో అయితే వస్తుంది. ఇక రెండిట్లోనూ డిస్ప్లే వచ్చేసరికి మీకు లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఇవి వచ్చేసరికి మనకి మినీ LED టెక్నాలజీతో అయితే వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ మనకి మినీ LEDs దగ్గర ఒక 10,000 మినీ LEDs అయితే ఈ డిస్ప్లే బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇక వీటి రెజల్యూషన్ కూడా దగ్గర మనకి చూసుకుంటే 4K దగ్గర 3K అండ్ 4K మధ్యలో అయితే వీటి రెజల్యూషన్ ఉంటాయని తెలుస్తుంది అనమాట. వీటి బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ మనకి 1600 ఉంటాయి. ఇక వీటిలో స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఇవి మనకి ఆప్షనల్ అనమాట. మీరు తీసుకునే వాటిని బట్టి వీటి మారిపోతూ ఉంటాయి. సో అలాగే వీటి ప్రైజెస్ కూడా ఆప్షనల్ అని చెప్పొచ్చు. మీరు పెంచుకునే కొద్దీ మనం ఇందులో స్టోరేజ్, ర్యామ్, అలాగే కోర్సు పెంచుకునే కొద్దీ వీటి ప్రైజెస్ కూడా అయితే పెరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రైజెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్ అనేసరికి అయ్య బాబోయ్ అనే ప్రైజ్లోనే తీసుకొస్తూ ఉంటుంది కదా. సో మనకి బేస్ వేరియంట్ స్టార్టింగ్ మనకి దగ్గర 1,95,000 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి ఇంకా కొట్టుడే కొట్టుడు ఇంకా 3 లక్షల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి ప్రైజెస్ చూసుకున్నట్టయితే. ఇక అలాగే హోమ్ పాడ్స్ మినీలో వచ్చరికి ఎక్స్ట్రా 3 కలర్స్ అయితే యాడ్ చేశారు. అందులో బ్లూ, ఎల్లో, అలాగే ఆరెంజ్ ఈ 3 కలర్స్ అయితే యాడ్ చేశారు. వీటి ప్రైస్ $99 అక్కడైతే పెట్టారు. మరి మన ఇండియాకి తీసుకొస్తే దగ్గర $10,000 అయితే దీని ప్రైస్ పెడతారు. ఇక అలాగే మనకి iOS 15.1, iPad OS 15.1, వాచ్ OS 8.1, టీవీ OS 15.1, మ్యాక్ OS మాంటెరీ, సో వీటన్నిటిని కూడా అనౌన్స్ చేశారన్నమాట. ఇక్కడ ఇవి అన్ని మనకి అప్డేట్స్ అనేవి ఈ నెల 25వ తారీఖున అన్ని డివైసెస్ అయితే అందుకోబోతున్నాయి.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ CEO ఇప్పుడైతే ఒకటి కన్ఫర్మ్ చేశాడు. సో 2024 నాటికి వీళ్ళు ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిక్ కార్స్ ని సో వీటి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్నారనమాట. రాబోయే 10 సంవత్సరాల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దగ్గర $10 బిలియన్ అయితే పెట్టుబడి కింద అయితే పెట్టబోతున్నారు. సో షామీ కార్స్ తీసుకొస్తుంది అంటే మరి తెలిసిందే కదా, మరి మంచి మోడర్న్ కార్స్ అంటే కాపీడ్ కార్ ని వీళ్ళు ఏ 15 లక్షలకో దించే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ Z Fold 3 అండ్ Z Flip 3 ఈ రెండు మొబైల్స్ లో మరో 2 కలర్స్ అయితే కొత్త కలర్స్ ని యాడ్ చేసి ఈ రోజు అయితే రిలీజ్ చేశారనమాట. గతంలో చూస్తే మనకి Z Fold 3 లో ఫ్యాంటమ్ బ్లాక్ అలాగే ఫ్యాంటమ్ గ్రీన్ అయితే ఉండేవి. అలాగే Z Flip 3 లో చూసుకున్నట్టయితే ఫ్యాంటమ్ బ్లాక్ అలాగే క్రీమ్ అయితే ఉండేది. ఇప్పుడు అందుట్లోనే మనకి 2 కలర్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. Z Fold 3 లో చూసుకుంటే ఫ్యాంటమ్ సిల్వర్ అయితే యాడ్ చేశారు. ఇక అలాగే Z Flip 3 లో చూస్తే లెవెండర్ కలర్ అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో మీరు ఎవరైనా ఈ 2 కొత్త కలర్స్ లో ఈ మొబైల్స్ కొనాలి అనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.